మహాశయులకి నా నమస్కారాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాము. ఈ చంద్రగ్రహణం అనేది మనకు ఎగ్జాక్ట్‌గా నైట్ 9:55 మొదలయ్యి అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. ఇక్కడ చాలా వరకు చాలామంది దగ్గర దగ్గర ఇది 3 గంటలు పైనే ఉంటది. సో, అతి పెద్ద చంద్రగ్రహణం అనమాట ఇది. సో, ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భవతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ రేస్ అనేటివి పడకుండా ఒక దగ్గర ఉండడం మంచిది. అదేవిధంగా చంద్రగ్రహణం మొదలవ్వక ముందే మనం భోజనం చేయడము బెటరు. అదేవిధంగా చంద్రగ్రహణం ముందు స్నానం చేసేయాలి. అదేవిధంగా చంద్రగ్రహణం కంప్లీట్ అయిన తర్వాత కూడా స్నానం చేయాలి. కాబట్టి అర్ధరాత్రి కాబట్టి ఎవరు చేయలేరు. సో, అది మళ్ళా మార్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క రేస్ అనేటివి మనకు ఎఫెక్ట్ అవ్వకుండా మనం చంద్రగ్రహణానికి చిన్న పిల్లలు గానీ, గర్భవతులు గానీ వాళ్ళు బయట ఉండకుండా మనం చాలా జాగ్రత్తగా లోపలే ఉండడం మంచిది. కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని చూడదలుచుకుంటే కొంచెం ఏజోళ్ళు చూడొచ్చు గానీ, చిన్న పిల్లలైతే చూడకుండా ఉండడమే మంచిది. ఈ సమయంలో మనము ఇంట్లో నుంచి బయట రాకుండా మనము ఇంటి లోపలే ఉండడము మంచిది. ఈ చంద్రగ్రహణం అనేది చాలా అరుదుగా వస్తుంది. ఈ యొక్క 3 గంటల సమయం అనేది. ఇది శాస్త్రీయ పరంగా కూడా మళ్ళీ అదేవిధంగా సైంటిఫిక్‌గా కూడా కొంచెం కాస్మెటిక్ రేసు, డేంజరస్ రేసు ఈ చంద్రగ్రహణ సమయంలో బయటొస్తాయి కాబట్టి, సో, గర్భవతులు, పిల్లలకి ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువుంటది కాబట్టి, దయచేసి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయట రాకుండా తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పల్లెటూరులో కొంతమంది ఈ రేసు యొక్క బారిన పడకుండా కొన్ని కొన్ని విధానాలైతే ఫాలో అవుతారు. సో, మాక్సిమం ఆహార పదార్థాలు ఓపెన్‌లో ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా వాటర్ కూడా క్లోజ్డ్‌లో ఉంటే మంచిది. సో, పల్లెటూరులో అయితే దర్బ అని ఒకటుంటదండి. ఆ దర్బని వేసి పెడతారు. సో, కాబట్టి దయచేసి మాక్సిమం కూడా ముందుగానే ఆహారం తీసేసుకోవడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. కాబట్టి అందరూ కూడా ఈ చంద్రగ్రహణాన్ని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.